Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ మాసంలో అంటే మే 26వ తారీఖు సంకష్టహర చతుర్థి రాబోతుంది. ఈ మాసంలో వచ్చే ఈ సంకష్టహర చతుర్థికి ఏదైనా ప్రత్యేకమైన విశిష్టత ఉందా గురుగారు? చాలా అమ్మ, మనకి ప్రతి మాసంలో కొన్ని రోజులు విశేషమైనటువంటి రోజులు పండగలుగా మనం చేసుకుంటూ ఉంటాం. అవును. పౌర్ణమి, అమావాస్య, ఏకాదశులు, మాస శివరాత్రి, ఇలానే బహుళ అష్టమి. అలాగే పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి 4వ రోజు చవితి. దాన్ని బహుళ చవితి అని పిలుస్తాం. ఈ బహుళ చవితినే సంకటహర చతుర్థి, సంకష్ట చతుర్థి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఓకే. సంకష్టహర చతుర్థి అంటే కష్టములు తెలుగు చేసేటువంటిది, హరించేటువంటిది, కష్టాలు హరించేటువంటి చవితి కాబట్టి సంకటహర చతుర్థి. అలాగే మనం ఏ పూజ చేసినా ఎవరికి చేస్తాం? ముందు మొట్టమొదటిగా వినాయకుడు, గణపతికి చేస్తాం. ఆది పూజ్యో వినాయకః. ఆయనకి చేయకుండా ఏ పూజ చేయం. దేవతలు సైతం ఏదైనా కార్యం నిర్విఘ్నంగా సాగాలి అని చెప్పి మొదలుపెట్టేటప్పుడు మొట్టమొదటిగా ప్రార్థించేదే గణపతిని. విఘ్నాలకి అధిపతి కాబట్టి, విఘ్నాలు తొలగించేటువంటి శక్తి ఆయనకున్నది కాబట్టి గణపతికి పూజ చేస్తూ ఉంటాం. మరి ఈ మాసంలో వైశాఖ మాసం, ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి సంకటహర చతుర్థికి ఏమైనా ప్రత్యేకత ఉందా అంటే, ప్రతి మాసంలో మనకి సంకటహర చతుర్థి వస్తూనే ఉంటుంది. కానీ మాసాలలో విశేషమైనటువంటి మాసాలు 4 మాసాలు ఉంటాయి. ఈ 4 మాసాలు ఏమిటి అంటే ఆ, కా, మా, వై. ఆషాఢమాసం, కార్తీక మాసం, మాఘమాసం, అలాగే వైశాఖ మాసం. ఈ వైశాఖ మాసానికి పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి అవుతుంది. ఈ 12 నెలలకి కూడాను పౌర్ణానికి ఒక నక్షత్రం వస్తుంది కాబట్టి ఆ మాసాలకు ఆ పేర్లు వచ్చినాయి. చైత్రమాసానికి చిత్తా నక్షత్రం, అలాగే వైశాఖ మాసానికి విశాఖ నక్షత్రం, జ్యేష్ఠ మాసానికి జ్యేష్ఠ నక్షత్రం. ఆ పౌర్ణమి రోజున ఆ నక్షత్రం వస్తుంది కాబట్టి ఆ మాసానికి మొత్తం కూడాను ఆ నక్షత్రం, నక్షత్ర అధిపతి ఎవరైతే గ్రహం ఉంటుందో వాళ్ళే అధిపతులుగా ఉంటారు. అలాగే వైశాఖ మాసానికి విశాఖ నక్షత్రం వస్తుంది కాబట్టి విశాఖ నక్షత్రాధిపతి ఎవరు అంటే బృహస్పతి, గురుడు. ఈ విశాఖ నక్షత్రాధిపతి గురుడు అయినటువంటి కారణం చేత వైశాఖ మాసానికి చాలా విశేషమైనటువంటి ప్రత్యేకత సంతరించుకుంది. ఎలా అంటే మనకి ఏదైనా వివాహం కావాలంటే చూడండి, గురుగ్రహ అనుగ్రహం కావాలి, గురుబలం కావాలని చెప్తూ ఉంటాం. అలాగే మంచి విద్యా బుద్ధులు నేర్చుకోవాలన్నా, పరీక్షల్లో పాస్ అవ్వాలన్నా, అలాగే అనుకున్నటువంటి సకల కార్యాలు ఏదైనా ముందుకు వెళ్ళాలన్నా మనకి చదువు చెప్పినటువంటి గురువు గారి అనుగ్రహం ఎంత అవసరమో బృహస్పతి గ్రహాలలో బృహస్పతి గ్రహ అనుగ్రహం కూడా అంతే అవసరం. కాబట్టి ఈ మాసంలో ముఖ్యంగా ఇష్టమైనటువంటి రోజులు బృహస్పతికి ఉన్నటువంటి రోజుల కారణం చేత బృహస్పతి అనుగ్రహం ఈ మాసంలో వచ్చేటువంటి ఏ విశేషమైనటువంటి రోజులు కావచ్చు, లేదా 30 రోజులు కావచ్చు, ఏదైనా మనం ఒక ప్రత్యేకమైనటువంటి సంకల్పం చేసుకొని పూజ చేసుకుంటే తప్పనిసరిగా ఆ సంకల్ప సిద్ధి బృహస్పతి అనుగ్రహం చేత కలుగుతుంది అని చెప్పి ఒక ప్రత్యేకత ఉన్నది. కాబట్టి ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి సంకటహర చతుర్థి ఏదైతే ఉందో అక్కడ గణపతి, బృహస్పతి అనుగ్రహం తప్పనిసరిగా పరిపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి సంకటహర చతుర్థికి ప్రతి మాసం ఇప్పుడు మనం కొంతమంది ఏం చేస్తుంటారంటే సంకటహర చతుర్థి వ్రతం అని చెప్పి ఒకటి ఉంటుంది. వ్రతము అంటే దీక్షగా ఉండడమే వ్రతం. దానికి కొత్తగా కథలు ఇట్లాంటివంటి ఏమి ఉండవు. పొద్దున్నే లేవటం, స్నానం చేయటం, చక్కగా పూజ చేసుకోవడం, గణపతికి ప్రీతిగా చతురావృత్తి తర్పణం అని చెప్పి 444 సార్లు, చతుహు అంటే 4, వృత్తము ఆవృత్తం అంటే 3 సార్లు, 3 4 ఎంత 444 అవుతుంది కదా వరుసన పేరిస్తే. అలా చతురావృత్తి తర్పణం అని చెప్పి గణపతికి చాలా ప్రీతికరమైనటువంటి తర్పణం. అందుకని మనం అర్ఘ్యం సూర్యుడికి వదులుతాం, అలాగే అభిషేకం శివుడికి చేస్తాం. విష్ణుమూర్తికి అలంకారంతో అలంకార ప్రియో విష్ణు అంటాం. అలాగే గణపతి తర్పణ ప్రియో గణపతి అని చెప్పి శాస్త్రం ఉంది. పాలను తీసుకొని ఒక చిన్న ప్రదేశంలో చక్కగా నీళ్లు పెట్టి అలికేసి, అలికిన తర్వాత దాని మీద కొద్దిగా బియ్య పిండితో ముగ్గు, పసుపు కుంకుమ వేసి
ఒక మంచి ప్లేట్ ఒకటి తీసుకొని, స్టీల్ది కావచ్చు వెండిది కావచ్చు వాళ్ళ శక్తికి తీసుకొని ప్లేట్ పెట్టేసి దాంట్లో క్షీరభాండం అంటాం, అంటే ఒక గిన్నె లేదా ఒక చెంబు మంచిది శుభ్రంగా కడిగి దానికి బొట్లు పెట్టి ఆ పాలను దాంట్లో పోసేసి చెంబులో పోసి ప్లేట్లో పెట్టేసేయండి. పెట్టి గణపతి ఆవాహనం అవుతున్నట్టుగా భావన చేసుకొని ఆ క్షీరభాండానికి పూజ చేసి ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రంతో తప్పనిసరిగా ఆ పాలు ఏవైతే చెంబులో ఉంటాయో ఒక ఉద్ధరణితో కానీ స్పూన్తో కానీ తీసుకొని ఓం గం గణపతయే నమః గణపతయే నమః క్షీరం తర్పయామి అని చెప్పి ఆ ప్లేట్లో 444 సార్లు ఉదయం పూట తర్పణం చేసి సాయంకాలం వరకు ఉపవాసం అంటే అంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఏమీ తినకుండా కాదు, నిరాహారంగా ఉండమని ఏ శాస్త్రాలు పురాణాలు చెప్పట్లేదు కాబట్టి మితాహారం తీసుకొని సాయంత్రం వరకు ఉపవాసం ఉండి గణపతికి అవకాశం ఉన్న చోట ఎక్కడైనా గణపతి దేవాలయానికి వెళ్ళి చక్కగా అభిషేకం చేసుకొని ఆయనకి ఉండ్రాళ్ళు ఏవైతే ఉంటాయో ఉండ్రాళ్ళు లేదా కుడుములు ఈ రెండిట్లో ఏవైనా సరే మన శక్తి కొలది ఉండ్రాళ్ళు, కొబ్బరికాయ, ఒక 5 అరటిపండ్లు నివేదన చేసి గరికతో పొద్దున ఏదైతే చతురావృత్తి తర్పణం ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రంతో చేశారో అలాగే అదే మంత్రంతో గరికతో 108 సార్లు గణపతికి పూజ చేసి ఇవి నివేదన పెట్టి ఆ ప్రసాదం వాళ్ళు భుజించి అందరికీ ప్రసాదం పెట్టడం ద్వారా గణపతి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. వైశాఖ మాసంలో చేసేటువంటి సంకష్టహర చతుర్థికి ఈ విధంగా కనుక పూజ చేయగలిగితే చాలా విశేషమైనటువంటి సంకల్ప సిద్ధి జరుగుతుంది. గణపతికి మనం పెద్దగా ఖర్చు పెడుతున్నది కూడా లేదు, కొద్దిగా పాలు ఉదయం పూట మనం పూజ చేసుకుంటాం, సాయంకాలం కుడుములు కానీ ఉండ్రాళ్ళు కానీ కొబ్బరికాయ ఇవి. ఇక్కడ ముఖ్యంగా గణపతికి పూజ చేయడం ద్వారా వైశాఖ మాసంలో బృహస్పతి అనుగ్రహం ఎంతైతే కలుగుతుందో గణపతి ఎవరికి ఏ గ్రహానికి అధిపతి అంటే కేతు గ్రహానికి అధిపతి. ముఖ్యంగా ఈ చర్మ వ్యాధులు, రక్త సంబంధమైనటువంటి అనారోగ్యాలు, ఈ స్పాటక మచ్చలు అని చెప్పి మొహం మీద వస్తుంటాయి కొంతమందికి, ఇలాంటి వాళ్ళకు కూడా గణపతి ఆరాధన ద్వారా తప్పనిసరిగా వీరికి ఒక మార్గం అనేది కనబడుతుంది. అనారోగ్య పరిస్థితి నుంచి కూడా బయటపడటానికి ఇదిగా ఉంటుంది. అలాగే పిల్లలు ఎక్కువగా క్రోధంగా ఉండడం చేత అంటే కోపంగా ఉంటారు కదా, ఆ కోపంగా ఉండేటువంటి వాళ్ళని కూడా కంట్రోల్ చేసేటువంటి శక్తి గణపతికి ఉంటుంది. గరిక అని ఎందుకు చేస్తాము అంటే గరిక కేతుగ్రహానికి ప్రతీక. దర్భ మనం అందరం తెచ్చుకోలేం కాబట్టి గరిక తీసుకొచ్చి గణపతికి చేయడం ద్వారా ఇక్కడ కేతుగ్రహ అనుగ్రహం కూడా కలుగుతుంది. కేతువు వైశాఖ మాసంలో బృహస్పతి, సకల విఘ్నాలకి అధిపతి అయినటువంటి గణపతి, ముగ్గురి అనుగ్రహం కలిగి అంటే గ్రహాలకి మూలదేవత కాబట్టి కేతుగ్రహానికి మూలాధిపతి కాబట్టి, అంతేకాకుండా గణపతి మనం చేసేటువంటి మూలాధార చక్రాలు ఏవైతే చేస్తూ ఉంటామో యోగా చేస్తూ ఉంటామో వాటిల్లో మొట్టమొదటిగా గణపతి అధిపతిగా ఉంటాడు. ఆయన అనుగ్రహం కలిగితే మనకి జ్ఞానం అనేది విశేషంగా కలుగుతుంది, జ్ఞాపక శక్తి పెరగటం, అలాగే మంచి విద్యాబుద్ధులు రావటం, అనుకున్న సకల సంకల్ప సిద్ధి. ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి సంకటహర చతుర్థి చాలా విశేషమైనటువంటి చతుర్థి. దేనికి అంటే కన్యారాశిలోనే ప్రస్తుతానికి గణపతి ఉన్నాడు, హస్తానక్షత్రాన్ గణపతి పుట్టింది హస్తానక్షత్రంలో, హస్తానక్షత్రం కన్యారాశిలో ఉంటుంది, కేతుగ్రహం ఆటోమేటిక్గా అదే రాశిలో ఉంది కాబట్టి విదేశ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకు కూడా తప్పనిసరిగా ఈ యొక్క వైశాఖ మాసంలో వచ్చేటువంటి సంకటహర చతుర్థి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఓకే, అయితే గురుగారు చాలామంది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ వ్రతం దీక్ష ఆచరిస్తుంటారు, వాళ్ళు ఒక్కరోజే ఒక్క మంతే చేస్తే సరిపోతుందా? కొన్ని నెలలు ఇట్లా చేస్తుంటారు అంటే ఒక సంవత్సరం పాటు చేస్తూ ఉంటారు. అది నిజంగా అలా చేసి మనం ఇన్ని నెలలు అనుకొని మనం వ్రతం చేసి ఈ వ్రతం తర్వాత ఉద్యాపన అనేది ఉంటుంది తప్పనిసరిగా. గణపతి సంకటహర చతుర్థి వ్రత ఉద్యాపన అనేది ఉంటుంది. దానికి ఆ ఉద్యాపన కూడా ఏం చేస్తారు అంటే ఒక చిన్న మన గంప అంటాం, అంటే వెదురు బద్దలతో తయారు చేస్తూ ఉంటారు. దాని నిండా ఒడ్లు పోసి దాని మీద ఒక మారేడు దళాలు చిన్నవి వెండి అమ్ముతుంటారు మనకి. అవి నిజమైనటువంటి లైవ్ లో ఉండేటువంటి మారేడు దళాలు. ఇవి ఒక వస్త్రం, ఒక యజ్ఞోపవీతం ఇలాంటివి బ్రాహ్మడికి దానం ఇస్తే వ్రత ఉద్యాపన పూర్తయిపోతుంది. అంటే మనం అనుకునేటువంటి సంకల్ప సిద్ధి జరిగిపోయింది కదా, అయిపోయినప్పుడు మరి ఉద్యాపన చేయాలి కదా మనం తప్పనిసరిగా. అంటే మనం ఏదైనా అనుకున్నది అయ్యే వరకు అసలు తప్పనిసరిగా ఒక మాట చెప్పాలి అంటే గణపతి అనుగ్రహం చాలా తొందరగా జరుగుతుందమ్మా. అది కూడాను 11 నెలలు అనుకుని చేస్తే 100% 11వ నెలలో పూర్తయిపోతుంది, 12వ నెలలో ఉద్యాపన చేసుకోవచ్చు. అంతవరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు గణపతికి.
ఆయన లక్ష్మీ గణపతి, హేరంబ గణపతి, అలానే సిద్ధి గణపతి, బుద్ధి గణపతి, ఉచ్చిష్ట గణపతి అనేటువంటి ఒక అనుష్ఠాన విధానం చాలా ఉత్కృష్టమైనటువంటి విధానం. అది ఉచ్చిష్ట గణపతి అనేటువంటి మంత్రాన్ని ఉపదేశం చేసినటువంటి వాళ్ళ నోట్లోంచి వచ్చే ప్రతి మాట కూడా ఒక ఆయుధంలాగా, శాసనంలాగా తయారవుతుంది. ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉండేటువంటి వ్యక్తులంతా కూడాను వీళ్ళకి సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా వీళ్ళకి పరిచయం అవుతూ ఉంటారు. అంత శీఘ్రమైనటువంటి వశీకరణ కలుగజేసేటువంటి మంత్రమే ఈ యొక్క ఉచ్చిష్ట గణపతి. గణపతి దగ్గర అంటే చాలామంది అనుకుంటారు గణపతి గణపతి విఘ్నానికి అధిపతి, మనం కార్యాంగ దిగ్విజయం కోసం చేస్తున్నామని. సకల ధన జన వశీకరణాధిపతి గణపతి అవుతున్నాడు. లక్ష్మీ గణపతి కదా. మరి లక్ష్మి అంటే ధనం, గణపతి అంటే కార్యసిద్ధి. ఈ రెండు ఉంటే చాలు కదా, ప్రపంచంలో అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి ఈ సంకటహర చతుర్థి చాలా విశేషమైనటువంటి ఇది, వైశాఖ మాసంలో వచ్చేటువంటిది. అందరూ ఆచరించండి, మంచి గణపతి అనుగ్రహాన్ని పొంది ధరించండి. చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.